అల్లు అర్జున్ ఇంటి దగ్గర అరెస్ట్ దృశ్యాలు చూస్తుంటే నాకు అర్థమైంది ఆయన దీంట్లో పెద్దగా ఆయనంత షాక్ అయినట్టుగా ఏం అనిపించట్లేదు. ఆయనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉందా ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అనేది? ఆయన ప్రిపేర్డ్ గా ఉన్నారా? అది సడన్గా అంటే చాలామంది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ కూడా కొంత షాక్లో ఉన్నారు. అల్లు అర్జున్ లాంటి ఒక టాప్ సెలబ్రిటీ, ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్నటువంటి అల్లు అర్జున్ని పోలీసులు టచ్ చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. కానీ చట్టం ముందు అందరూ సమానులే. తెలంగాణ పోలీసు ఈ చర్యని హైదరాబాద్ పోలీసులు ఎస్పెషల్లీ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కేసు కొంత సీరియస్ తీసుకున్నారు. ఎందుకంటే కేసు ఎక్కడైతే ఆ స్టాంపెడ్ జరిగిందో, ఆ తొక్కిసలాట జరిగిందో, ఆ రోజు నుంచి కూడా మనం చూస్తే ఈ కేసులో పోలీసులు ఎక్కడ కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. ఆ కేసులో అల్లు అర్జున్ పైన కేసు పెట్టడం కావచ్చు, కేసు పెట్టిన తర్వాత ఆయనకి నోటీస్ ఇవ్వడం, ఆ నోటీసు తర్వాత ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేయడం. మీరు విజువల్లో చూస్తే అల్లు అర్జున్ చాలా క్యాజువల్గా ఉన్నాడు. కానీ వెనకాల వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ కూడా పోలీస్ వెహికల్లోకి ఎక్కడానికి ట్రై చేస్తే పోలీసులు అక్కడ కూడా మాన్యువల్ ప్రకారంగా ఎవరైతే అక్యూజ్ ఉన్నారో అతను మాత్రం తీసుకురావాలి, ఒకవేళ అసిస్ట్ కావాలంటే కూడా వెనక వెహికల్లో రావాలని చెప్పి పోలీసులు రిక్వెస్ట్ చేయడంతో అల్లు అరవింద్ కూడా ఆ వెహికల్ నుంచి దిగి పక్కకు వెళ్లారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ని చికట్పల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అల్లు అర్జున్ పైన పెట్టిన సెక్షన్లు ఏంటి? ఇప్పుడు ఆయనకి స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు, అది ఖచ్చితంగా అది మర్డర్, ఏదైతే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమయ్యారని సెక్షన్ పెట్టారు కదా, అది నాన్ బెయిలబుల్ కేసు కిందనే ఉంది. కాబట్టి ఈ కేసులో ఎక్కడైతే ప్రజెంట్ ఆయన్ని ఒకవేళ నోటీస్ ఇవ్వాలనుకుంటే ఇంటి దగ్గరనే ఇచ్చి నోటీస్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ని డైరెక్ట్గా ఇంటికి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి చికట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని, ఖచ్చితంగా రిమాండ్కి తరలించాలి, రిమాండ్కి తరలించే యోచనలోనే ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ అని కూడా పోలీసులు ప్రారంభించారు. కాసేపట్లో ఇంటరాగేషన్ తర్వాత పంపిస్తారా? ఒకవేళ ఇంటరాగేషన్ ఈ మొత్తం వ్యవహారంలో రెండు రకాలుగా చూడొచ్చు. ఎందుకంటే ఆయన పైన పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు, ఇది నాన్ బెయిలబుల్ కిందకి వస్తుంది. 7 years కంటే ఎక్కువ గ్రీవియన్సీ ఉన్నటువంటి సెక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఆయన రిమాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చూడాలి కోర్టు దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందనేది చూడాల్సింది. కానీ ఇది చాలా పెద్ద డెసిషన్. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది హైదరాబాద్ పోలీసులు తీసుకున్న పెద్ద నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఈవెంట్లు జరిగాయి, చాలాసార్లు చాలామంది చాలా చోట్ల చనిపోయారు. కానీ పోలీసులు డైరెక్ట్గా ఈ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని మాత్రం కొంత ఈ కేసుని పోలీసులు కావచ్చు, ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ ఓనర్ అరెస్ట్ అయ్యాడు, మేనేజర్ అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఆ రోజు అల్లు అర్జున్ వెంట వచ్చి బౌన్సర్స్ ఎవరైతే ఇద్దరిపైన కూడా కేసు రిజిస్టర్ అయింది, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసులో మిగిలింది కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రమే. సో ఇప్పుడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. మీరు 2 విజువల్స్ ఇప్పుడు చూస్తున్నారు. ముందుగా ఆయన పోలీసు వెహికల్కి ఎక్కే ముందు ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా చుట్టుపక్కల ఉన్నారు, ఎక్కడ కూడా పోలీసులకు ఆయన కోఆపరేట్ చేశారు. రెండోది ఇంట్లో పైకి వెళ్ళి లిఫ్ట్లో ఆయన్ని తీసుకొచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో పోలీసులు అరెస్ట్ ప్రొసీజర్స్ అంతా కూడా ఫాలో అయ్యారు. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ని వెళ్ళి తీసుకొచ్చి కింద కొంత కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి స్పేస్ ఇచ్చారు. ఆ తర్వాతనే ఆయన్ని పోలీస్ వెహికల్లో ఎక్కించారు. ఎక్కే సమయంలో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అల్లు అర్జున్ వెహికల్ ఎక్కే కంటే ముందే అరవింద్ వెహికల్ ఎక్కే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు వారించారు. వద్దని చెప్పడంతో అల్లు అరవింద్ కిందికి దిగిపోయారు. ఆయన పోలీస్ వెహికల్లో కేవలం అల్లు అర్జున్ ఒక్కడే లోపల తీసుకెళ్లారు. ఇప్పుడు దాదాపుగా ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి కొంత సమాచారం చూస్తే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే కూడా ఈ కేసులో ఇమీడియట్గా సంధ్యా థియేటర్ ఓనర్తో పాటుగా మేనేజర్ని ఫస్ట్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసులో ఎఫ్ఐఆర్లో ఎప్పుడైతే అల్లు అర్జున్ని పెట్టారో, అల్లు అర్జున్ టీంని ఏదైతే ఈ ఎఫ్ఐఆర్లో పెట్టారో అప్పుడే ఈ కేసుకు సంబంధించి కొంత కీలక పరిణామాలు ఉంటాయి, కీలకంగా ఈ కేసు ఉంటుందనేది భావించాం. కానీ అరెస్ట్కి సంబంధించి మాత్రం పోలీసులు కొంత అల్లు అర్జున్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎఫ్ఐఆర్లో కొంత పూర్తి స్థాయిలో సమాచారం, అంటే ఆ ఎఫ్ఐఆర్లో అన్ని అంశాలు మెన్షన్ చేశారు. ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారు, తొక్కిసలాటకి కారణమయ్యారు, దాంతోపాటు ఎలాంటి అనుమతి లేకుండా అంత పెద్ద ఏవైతే కొంత పబ్లిక్ అంతా కూడా అక్కడ గ్యాదర్ అయినప్పుడు పోలీసులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఒక హీరో వస్తున్నటువంటి సమయంలో సమాచారం ఇవ్వలేదు, ముందస్తు అనుమతి లేకుండా థియేటర్కి వచ్చి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడన్న అలిగేషన్స్ కింద ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన్ని అరెస్ట్ చేసి